అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రునస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఏం చెప్పుకుందామంటే ఈరోజు క్లాస్లో యూజీసీ నెట్కి సంబంధించి మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఏమేం పేపర్స్ అనేది మనం కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ పేపర్కి వచ్చేసరికి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని, నెక్స్ట్ పేపర్ మనకి పీజీలో ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే చేస్తామో ఆ సబ్జెక్ట్ మనకి వస్తుందని చెప్పాను. ఇలా మనకి 85 సబ్జెక్ట్స్ మీద మనకి యూజీసీ నెట్ కండక్ట్ చేస్తుంది అని మనం యూజీసీ నెట్ నోటిఫికేషన్లో నేను దీనికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించి వీడియో కూడా ఉంది. అది యూజీసీ నెట్ ప్లేలిస్ట్లో పెట్టాము. అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత ముందు క్లాస్లో నేను ఏం చెప్పానంటే మనకి 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ సిలబస్, అసలు దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ మోడల్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటనేది నేను క్లియర్ కట్గా ఒక వీడియో చేసి పెట్టాను. దీని ముందు వీడియో. ఈ రోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే సెకండ్ పేపర్, అంటే మనకి ఎవరైతే వాళ్ళ సబ్జెక్ట్ సెకండ్ పేపర్ పెట్టుకుంటారో ఆ సబ్జెక్ట్ మనం ఇక్కడ సెకండ్ పేపర్గా కన్సిడర్ చేస్తాం. సో పీజీ నాది ఎంఏ ఎకనామిక్స్ కాబట్టి నేను ఎకనామిక్స్ సెకండ్ పేపర్గా పెట్టుకునేదాన్ని. సో ఈ రోజు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సో ఎకనామిక్స్ ఎవరైతే యూజీసీ నెట్ అప్లై చేస్తారో ఎకనామిక్స్ మీద, అసలు ఎకనామిక్స్ సిలబస్ ఏముంటుంది, అందులో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటనేది నేను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందు ముందు ఇంకా మేము మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. ఓకే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు యూజీసీ నెట్ పేపర్ 2 ఎకనామిక్స్ ఇంటూ 85 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక సంస్కృత, మలయాళం, లేదా మేనేజ్మెంట్, ఆంథ్రోపాలజీ అనేది వాళ్ళ యొక్క డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎవరైతే ఎకనామిక్స్ సెకండ్ పేపర్ అప్లై చేశారో వాళ్ళకి నేను ఈ సిలబస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మీకు చెప్పాను సిలబస్ వెబ్సైట్ వాళ్ళు యూజీసీ నెట్ వాళ్ళు ఇచ్చారు. ఏంటి, https www.ugcnetonline.in అండ్ syllabus -new.php. మీరు ఈ వెబ్సైట్ కనుక క్లిక్ చేస్తే మీరు అందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మొత్తం మీకు సిలబస్ డౌన్లోడ్ అవుతుంది. హిందీలో ఉంది, అలాగే ఇంగ్లీష్ వెర్షన్లో ఉంది. నెక్స్ట్ ఫస్ట్ పేపర్ సిలబస్ కూడా అందులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఇలా సిలబస్ కూడా చెక్ చేసుకోండి. మనకి ఏంటంటే ఇందులో 10 మాడ్యూల్స్ ఉంటాయి. 10 మాడ్యూల్స్ లోంచి ఇక్కడ మనకి సెకండ్ పేపర్లో 200 మార్క్స్ వస్తాయి. యూజీసీ నెట్ మొత్తం ఎన్ని మార్క్స్ అంటే 300 మార్క్స్ రాస్తాం మనం. ఫస్ట్ పేపర్ నుంచి 50 బిట్స్ వస్తాయి. 50 into 100 మార్క్స్ రాస్తాం ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏం రాస్తారంటే 100 బిట్స్ రాస్తారు. 100 మార్క్స్ వస్తాయి. అంటే మీరు 100 క్వశ్చన్స్ రాస్తారు. 2 into 100 200 మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. ఓకే, మనకి ఫస్ట్ పేపర్ మీరు ఏ సబ్జెక్టులకి కూడా కామన్ గానే ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఎటొచ్చి సెకండ్ పేపర్ మాత్రమే అప్లై చేసిన వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మళ్ళీ మనకి హ్యాపీయెస్ట్ ఏంటంటే ఇందులో విషయం నో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అర్థమైంది కదా. ప్రతి మాడ్యూల్ నుంచి మనకి 10 క్వశ్చన్లు వస్తాయి. 10 100 into 200 మార్క్స్ మీరు రాస్తారు. అవర్ ఏమంటే 3 hours మీకు టైం ఇస్తారు. అంటే 180 minutes మీకు ఇస్తారు. మీరు కంటిన్యూగా ఎగ్జామ్ రాసేస్తారు. అది నో బ్రేకింగ్, అసలు బ్రేక్ అనేది ఉండదు. మీరు స్టార్టింగ్ మీరు కూర్చున్నప్పటి నుంచి వెళ్ళే వరకు మీరు 3 hours లో ఎగ్జామ్ ఫిల్ చేస్తారు. అక్కడ ఫస్ట్ పేపర్ ఇస్తుంది, అలాగే సెకండ్ పేపర్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో మీరు ఫస్ట్ పేపర్ చేసుకుంటారా, సెకండ్ పేపర్ చేసుకుంటారా అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే మీ సిస్టమ్ మీద మీరు రాస్తారు. సో కొద్దిగా ఫస్ట్ టైం కంప్యూటర్ అలవాటు అవ్వలేని వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. సో మీరు ప్రాక్టీస్ చేయగా మీరు ఎగ్జామ్ అయితే బాగా రాస్తారు. సో మనకు ఫస్ట్ మాడ్యూల్ ఏంటి అంటే ఎకనామిక్స్కి వచ్చేసరికి మనకు 10 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్. అందులో థియరీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, decision making under uncertainty, attitude towards risk, game theory, non-cooperative games, market structures, competitive and non-competitive equilibria and their efficiency perspectives, factor pricing, general equilibrium analysis. అంటే మనం పీజీలో చదివిన అన్ని సబ్జెక్ట్స్ మీద మనకి మొత్తం టాపిక్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఎకనామిక్స్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఏదో మెటీరియల్ ఫాలో అయిపోదాం అంటే మనకి యూజీసీ నెట్ అయితే అలా అవ్వదు.
మీరు టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. టెక్స్ట్ బుక్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రతి బిట్టు కూడా చదువుకోవాలి బిట్స్ వైజ్గా కూడా. ఇంకోటి యూజీసీ నెట్ వచ్చేసరికి పైన క్వశ్చన్స్ అడగరు. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగినట్లు మల్టిపుల్ చాయిస్ అయినప్పుడు కూడా సబ్జెక్ట్ వైజ్ అడుగుతారు. అంటే డెప్త్ అడుగుతారు. మిమ్మల్ని ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని నిలబెడతారు. అంటే మీకు సబ్జెక్ట్ మీద డెప్త్గా అర్థమవుతేనే దాన్ని మీరు ఎటు అడిగినా కూడా మీరు హ్యాపీగా దాన్ని రాయగలుగుతారు. ఓకే. సో మీకు సబ్జెక్ట్ మీద ఐడియా అయితేనే రావాలి. ఏదో పైన చదివి పాస్ అయిపోయే టైప్లో అయితే మనకి నెట్ ఎగ్జామ్ ఉండదు. గట్టిగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఫస్ట్ టైం ఎక్కువ టెక్స్ట్ బుక్స్ చదవండి. టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు వస్తాయి. ఇవన్నీ మైక్రో ఎకనామిక్స్ మనం చదువుతాం. డిగ్రీలో చదువుతాము, ఇంట్లో చదువుతాము, డిగ్రీలో చదువుతాము. అలాగే పీజీలో కూడా మనం మైక్రో ఎకనామిక్స్ ఫస్ట్ సెమ్ చదువుతాము, సెకండ్ సెమ్ కూడా చదువుతాం. మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ 1 అండ్ 2 అని చెప్పేసి. సో అందులో మనకి కన్జ్యూమర్ బిహేవియర్స్ సంబంధించి థియరీస్ ఉంటాయి. అలాగే మనకి ప్రొడక్షన్ గురించి, కాస్ట్ల గురించి, మార్జిన్ కాస్ట్, టోటల్ కాస్ట్, ఇలా దాని రిలేటెడ్ మళ్ళీ ఇష్యూస్ ఉంటాయి. థియరీస్, మార్జిన్ డిమిషన్ థియరీస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. మార్జినల్ ఇలా డిఫరెంట్ థియరీస్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ చదువుకుంటారు. డెసిషన్ మేకింగ్ అండర్ సర్టెనిటీ థియరమ్స్, ఇలా మనకి మార్కెట్ స్ట్రక్చర్స్ కోసం ఇలా సో మెనీ థియరీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ స్ట్రక్చర్స్ కదా, అవి కూడా మీరు చదువుకుంటారు. గేమ్స్ థియరీ ఇవన్నీ కూడా మార్కెట్ స్ట్రక్చర్స్ లో మళ్ళీ మీరు దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ బట్టి ఎలా మారుతుంది, కర్వ్స్ ఎలా మారుతాయి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇందులో అడుగుతారు. ఫ్యాక్టర్స్ ప్రైసింగ్ కోసం ఇలా మనకి థియరీస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇందులో చదువుకోవాలి. ఓకేనా. ఇంకా మనకి ఇందులో ఎఫిషియన్సీ క్రైటీరియా, అందులో ప్యారెటో ఆప్టిమాలిటీ, కాల్డర్, హిక్స్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ థియరం, ఇలా మనకి ఎక్కువ థియరీస్ ఉంటాయి. మైక్రోలో మనకి ఏంటంటే థియరీస్ ఎక్కువ చదువుతూ ఉంటాము. నెక్స్ట్ వెల్ఫేర్ క్రైటీరియా, ఫండమెంటల్ థియరమ్స్, సోషల్ వెల్ఫేర్ ఫంక్షన్స్, ఇలా మనకి బాక్స్ డయాగ్రమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్, యాడ్వర్స్ సెలెక్షన్ అండ్ మోరల్ హజార్డ్స్ అండ్ ఇలా మనకి మొత్తం మనకి ఇలాంటివి అన్నింటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్స్ కూడా ఇస్తారు. మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ వచ్చేసరికి మనకి డయాగ్రామ్స్ ఇచ్చి మనకి దాన్ని బట్టి డిమాండ్ అనాలిసిస్ అడుగుతారు. గూడ్స్ బట్టి కూడా మనకి అడుగుతూ ఉంటారు. సో మనం ఎలా చూసుకున్నా టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు చదివితే చాలా చాలా మంచిది. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ లో అన్ని కవర్ అయిపోతాయి. ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి లింకప్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనం పీజీలో చదివిన సిలబస్ అనేది చాలా తక్కువ నెట్తో కంపేర్ చేసుకుంటే. మీకు యూజీసీ నెట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో అడుగుతారు కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా ఎకనామిక్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే నార్త్ ఇండియా చాలా ఎక్కువ మంది ఎకనామిక్స్ అప్లై చేస్తూ ఉంటారు. మీరు ఇలా చేసేటప్పుడు క్వశ్చన్స్ వైజ్ కాకుండా మీరు టెక్స్ట్ బుక్స్ అలా చదవడం వల్ల ఏమవుతుందంటే అన్ని కవర్ చేయడం వల్ల మీకు ఒక ఏంటంటే ధైర్యంగా మీరు బిట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. ఈ విధంగా మైక్రో ఎకనామిక్స్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్కి వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్, వాటిని ఎలా మెజర్ చేయాలి, జిఎన్పి ఇవన్నీ, జీడిపి ఇవన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కన్జంప్షన్ ఫంక్షన్స్, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ, క్లాసికల్ థియరీ, ఇనీషియన్ అప్రోచ్, నెక్స్ట్ పోస్ట్ ఇనీషియన్స్, మనకి చాలా చాలా ఉంటాయి. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సింపుల్ గా చెప్పేస్తారు కానీ మనకి సిలబస్ లో మనం చదివేటప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. నెట్ ఎగ్జామ్ లో మనం చదివిన ఎకనామిక్స్ అని డౌట్ కూడా వస్తుంది. మీరు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తే మనం పీజీలో ఏం చదివామో ఇక్కడ ఏమి ఇచ్చారో కూడా అర్థం కాదు. అంత ఎక్కడెక్కడ ఎకనామిక్స్ అందరినీ తీసుకొచ్చి ఉంటాయి అందులో. అసలు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కూడా మనం తీసుకొస్తారు అందులో. మనం చదివింది ఎకనామిక్స్, మనం చదివింది పీజీలో చదివిన ఎకనామిక్స్ ఈ ఎకనామిక్స్ అసలు మనకు కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి. మీరు అలా అంటే ఫీలింగ్ లేకుండా ఉండాలంటే మీరు ఫోర్త్ సెమ్ లో ఉన్నప్పటి నుంచే మీరు నెట్కి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను ఏమేమి చదువుకోలేదు సబ్జెక్ట్ కి. మీరు అవి ప్రిపేర్ అవుతే హ్యాపీగా మీరు ఫస్ట్ టైం కూడా క్వాలిఫై అయిపోయిన చాలా మంది ఉన్నారు. మీరు అలా క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియల్ క్లాస్ అప్రోచెస్ చదువుతారు. ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్, మల్టీప్లేయర్, యాక్సలరేటర్, ఎక్కువగా మనకి యాక్సలరేటర్ నుంచి మ్యాచింగ్ ఎక్కువ అడుగుతారు. నెక్స్ట్ డిమాండ్ అండ్ మనీ, సప్లై ఆఫ్ మనీ, డిమాండ్ అండ్ మనీలో మనకి థీరీస్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఐఎస్ఎల్ఎం మోడల్, మ్యాక్సిమం ఐఎస్ఎల్ఎం మోడల్ గుర్తుగా కంపల్సరీ ఉంటుంది. ఐఎస్ఎల్ఎం మోడల్ అప్రోచ్, బిజినెస్ సైకిల్స్, మళ్ళీ బిజినెస్ సైకిల్స్ మనకి థీరీస్ ఉంటాయి అవి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ఫిలిప్స్ కర్వ్ అనాలిసిస్. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ మనకి అంటే ఏంటితో పాటు మనకి డెఫినేషన్స్ ఇస్తారు. ఆ డెఫినేషన్స్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారో కూడా మనం అడుగుతారు. అంటే మనం ప్రతి సెంటెన్స్ వదలకుండా మనం చదువుకోవాలి.
నెక్స్ట్ రేషనల్ ఎక్స్పెక్టేషన్ హైపోథీసిస్ అండ్ ఇట్స్ క్రిటిసిజమ్స్ కూడా అందులో ఉంటాయి. మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్. ఇలా మనకి మానిటరీ ఫిజికల్ పాలసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ లో కూడా దాని యొక్క లింక్ ఉంటుంది మనకి. ఇలా మనకి మ్యాక్రో ఎకనామిక్స్కి వచ్చేసరికి మీరు ఈ విధంగా ప్రిపేర్ అవుతారు. మైక్రో మ్యాక్రో మనకి ఇంటర్ నుంచి కూడా టచ్ ఉంటాయి మిగతా సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే, కాబట్టి వీటి మీద మీరు కొద్దిగా కష్టపడితే మీరు త్వరగా ఈ సిలబస్ కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ మాడ్యూల్ నెక్స్ట్ యూనిట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్. మనం స్టాటిస్టిక్స్ చదువుతూ ఉంటాం. మనం పీజీలో మనకి థర్డ్ పేపర్ కింద క్వాంటిటేటివ్ మెథడ్స్ అని మనం చదువుతాం. అందులో మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న స్టాటిస్టిక్స్ చదువుతాం. మనకి ఇక్కడ టచ్ లేని సబ్జెక్ట్ ఎకనామెట్రిక్స్. అంటే ఎకనామెట్రిక్స్ కూడా పేపర్స్ ఉంటాయి, అంటే తక్కువ మంది ఎకనామెట్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మళ్ళీ క్వాంటిటేటివ్ మెథడ్స్ పీజీ చేసిన వాళ్ళకి ఎకనామెట్రిక్స్ వస్తాయి. కొద్దిగా ఎకనామెట్రిక్స్ ఎంఏ ఎకనామిక్స్ ఇందులో మనకి ఎకనామెట్రిక్స్ అని పెద్ద టచ్ అవ్వదు కాబట్టి కొద్దిగా సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. అందులో మనకి ఫస్ట్ స్టాటిస్టిక్స్ లో ఏమొస్తాయి మనకి అంటే ప్రాబబిలిటీ థియరీ. ప్రాబబిలిటీ థియరీలో కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్స్, మూమెంట్స్, సెంట్రల్ లిమిట్ థియరం. అంటే మనకి కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్స్, మొత్తం వాటి యొక్క డెఫినేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాబిలిటీ, అందులో మల్టిప్లికేషన్ థియరము, ఎడిషనల్ థియరము, నెక్స్ట్ ఇలా చాలా ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇలా మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటితో పాటు సెంట్రల్ లిమిట్ థియరం ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కాన్సెప్ట్ చదువుకొని డిస్ట్రిబ్యూషన్ చదివేసుకోవడమే కాదు, మనం ఒక సబ్జెక్ట్ ఇందులో మనకి టాపిక్ తీసుకుంటే దాని లింక్ అన్ని చూసుకోవాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ తో పాటు లింక్ అప్ అవన్నింటినీ మనం చదువుకోవాలి. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్స్ అని పెట్టేసి వదిలేస్తారు ఇక్కడ బాగానే, కానీ మనకి ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు ఉంటుంది అసలు మనకి అవి ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా అర్థం కాదు. నిజంగా పేపర్ ఎవరు సెండ్ చేస్తారో కానీ వాళ్ళ నాలెడ్జ్ మనం అంతే అంత గొప్ప వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. ఆ పేపర్ మనం చదివి ఎంతకు వెళ్తున్నా కూడా అక్కడ కొత్తగా ఎకనామిక్స్ అంటే ఎంత ఉంటుందా, ఇంకా మనకి ఎంత వచ్చు, ఇందులో 1% కూడా మనం ఇంకా నేర్చుకోలేదా అన్న ఫీలింగ్ మనకి యూజీసీ నెట్ కల్పిస్తుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో మళ్ళీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్, కొరిలేషన్, ఇండెక్స్ నెంబర్, ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లోకి వస్తాయి. నేను ఆల్రెడీ మనకి స్టాటిస్టిక్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, మన క్లాసెస్ ఉంటాయి. సెంట్రల్ టెండెన్సీ అర్థమెటిక్ మీన్ కూడా అవుతుంది, నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే శాంప్లింగ్ అంటే ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ శాంప్లింగ్ మెథడ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. శాంప్లింగ్ అంటే ఏంటి, టైప్స్, కంపల్సరీ శాంప్లింగ్ టైప్స్ వచ్చి మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్సెస్, హైపోథీసిస్ టెస్టింగ్. అంటే ఒక హైపోథీసిస్, నల్ హైపోథీసిస్ అని, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, మళ్ళీ ఒక హైపోథీసిస్ ఎలా టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ ఎలా ఫామ్ చేయాలి, క్రిటికల్ వాల్యూ అంటే ఏంటి, క్రిటికల్ రీజన్ ఏంటి, నెక్స్ట్ టెస్ట్లు ఎలా చేయాలి, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, జెడ్ టెస్ట్, టైప్ టెస్ట్, ఇలాంటివన్నింటికి సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, ఇవన్నీ మనల్ని అడుగుతారు ఇందులో. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ అండ్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనకి ఎకనామెట్రిక్స్ లోకి వస్తాయి. లీనియర్ రిగ్రెషన్ కూడా మనం స్టాటిస్టిక్స్ లో చదువుతాం, అలాగే మనం ఎకనామెట్రిక్స్ లో కూడా చదువుతాం లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ అండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లము, సైముల్టేనియస్ ఈక్వేషన్స్ మోడల్స్, నెక్స్ట్ రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్ మోడల్స్, డిస్క్రీట్ చాయిస్ మోడల్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇవన్నీ కూడా మనకి ఎకనామెట్రిక్స్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ విధంగా స్టాటిస్టిక్స్ మనకి ఎకనామెట్రిక్స్ నుంచి కూడా మనకి 10 బిట్స్ వస్తాయి. ఇంకేంటంటే ఎకనామెట్రిక్స్ లో వాళ్ళు సమ్స్ కూడా ఇస్తారు. స్టాటిస్టిక్స్ కి ఎకనామెట్రిక్స్ కి మనకి సమ్స్ ఇస్తారు, చిన్న చిన్న సమ్స్ ఇచ్చి మనకి అది క్యాలిక్యులేట్ చేయమంటారు. లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను రాసినప్పుడు మొత్తం ఎకనామెట్రిక్స్ ఇచ్చేసారు పేపర్ అంతా, చాలా టఫ్ గా మొత్తం సమ్స్ ఇచ్చారు. మనం ఇంకోటి మాడ్యూల్ నుంచి మాకు 10 బిట్స్ ఇస్తారు కదా అని కూడా అడగని అనుకున్నది ఒక్కోసారి, వాళ్ళు ఎక్కువ ఒకే మాడ్యూల్ నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తున్నాయి. సో మనం అన్నింటికి ప్రిపేర్ అయ్యే మనం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ యూనిట్ 4 మ్యాథమెటికల్ ఎకనామిక్స్. మనం పీజీలో ఏంటంటే స్టాటిస్టిక్స్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అని చెప్పేసి మ్యాథమెటికల్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ కలిపి చదివేస్తూ ఉంటాం. ఒక సెమ్ ఏమో మ్యాథమెటికల్ ఎకనామిక్స్ చదువుతాం, ఒక సెమ్ స్టాటిస్టిక్స్ చదువుతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ డివైడ్ చేశారు, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ యూనిట్ 4 కింద మనకి ఇక్కడ డిస్కస్ చేశారు. దీంట్లో సెట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ అండ్ కంటిన్యూటీ, సీక్వెన్స్, సిరీస్, నెక్స్ట్ డిఫరెంట్ క్యాల్కులస్, ఇట్స్ అప్లికేషన్స్, లీనియర్ అల్జిబ్రా, మ్యాట్రిక్స్, వెక్టర్ స్పేసెస్, స్టాటిక్ ఆప్టిమైజేషన్,
ప్రాబ్లమ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ మోడల్, లీనియర్ ప్రోగ్రామ్స్, డిఫరెన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇలా మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ మనం పీజీలో చదువుతాము. సెట్స్ కావచ్చు, ఫంక్షన్స్, కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ క్యాలిక్యులస్ మెథడ్స్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ ఇవన్నీ. నెక్స్ట్ అప్లికేషన్ దాని యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు, మ్యాట్రిక్స్ టైప్స్, క్రామర్స్ రూల్, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, దాని మీద సమ్స్ కూడా ఉంటాయి. లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, నెక్స్ట్ అందులో మళ్ళీ థియరీ కూడా మనం ఎక్కువ చదువుతూ ఉంటాం. ఎక్కువ మనం ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ థియరీ చదువుకుంటూ ఉంటాం, లాస్ట్ మాడ్యూల్లో ఉంటుంది కాబట్టి మనకి. డిఫరెన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇందులో కూడా ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్, లీనియర్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ మనకి కంపల్సరీ అడుగుతారు. మనం చదివేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ మోడల్లో కూడా మీరు చదవండి. అంటే థియరీగా మాత్రం వెళ్ళిపోద్దు. కొంతమంది మనకి ఎగ్జామ్ ఏం చేస్తామంటే థియరీ ప్రాబ్లమ్స్ కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళు ఎక్కువ థియరీకి చదువుకుని వెళ్తారు. అక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ, మేడం మాకు భయం ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా చేసుకోలేమన్న వాళ్ళు ఏం చేస్తారు, థియరీ ఎక్కువ బేస్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యూజీసీ నెట్కి వచ్చేసరికి మనకి మనం అలా వెళ్తే కుదరదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, థియరీ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది, నాకు అది కొంచెం ఎక్కువ సిలబస్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ స్పేస్ కోసం సరిపోతుందని మనీ బ్యాంకింగ్ ముందు రాశాను. సో మాడ్యూల్స్ తో ప్రాబ్లం లేదు, మీకు సిలబస్ అయితే కామన్ గా ఉంటుంది. ఓకే, యూనిట్ 5 ఏంటంటే ఇక్కడ పెట్టాను, ఇది 8, 7, 6 చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మనీ అండ్ బ్యాంకింగ్, కాంపోనెంట్స్ అండ్ మనీ సప్లై, సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాంపోనెంట్స్ అండ్ మనీ సప్లైలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, M1, M2, M3 అని, ఇలా మనకి M4 అని. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి, దానివల్ల M1 అంటే ఏమిటి, నెక్స్ట్ ఎక్కువ మనకి మ్యాచింగ్ అడుగుతారు, దాని యొక్క కాంపోనెంట్స్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, అందులో డిఫరెంట్ మ్యాచింగ్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు నెక్స్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటి, అవి ఎలా మనకి కరెక్ట్ ఇస్తారు, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. కమర్షియల్ బ్యాంక్స్ అవి ఎలా మనకి జనరేట్ చేస్తాయి డిపాజిట్స్, నెక్స్ట్ ఏ ఫామ్ యూజ్ చేస్తాయి, ఇవన్నీ మనకి ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ. మనకి నీకు తెలుసు మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఆ రెండు పాలసీని ఉపయోగించే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ చేయడానికి చూస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, దానివల్ల ఎలా మనకి బెనిఫిట్ వస్తుంది, లేకపోతే అది మరీ ఎక్కువగా యూజ్ చేస్తే లాసెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీటిని అప్లై చేయాలి, ఇప్పుడు డివాల్యుయేషన్ చేస్తాం అది ఎప్పుడో చేయాలి, అన్ని కూడా మీరు ఇక్కడ చదువుకుంటారు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. క్యాపిటల్ మార్కెట్ అండ్ ఇట్స్ రెగ్యులేషన్స్, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఏవేవి రెగ్యులేషన్స్ ఉంటాయో కూడా మీరు చదవాలి. ఇంకా చెప్తున్నాము, ఇవి చదివేటప్పుడు మీరు జనరల్ అవేర్నెస్ కూడా లింక్ చేసుకోవాలి. ఇప్పుడు మానిటరీ పాలసీకి సంబంధించి ప్రజెంట్ జనరల్ అవేర్నెస్ ఏమైనా క్వశ్చన్స్ వస్తాయి, అవి రాసుకోవాలి. ఇలా మనకి ప్రాబ్లమ్స్ లో కూడా ఈ ఒక కంపెనీ సేల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని ఎలా పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏంటి, కొలియేషన్ ఎలా చేస్తాం, అవన్నీ కూడా ఇక్కడ అడగొచ్చు. సో మీరు దేనికి ఇచ్చినా కూడా మీరు 100% మీద సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే నెట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా వస్తుందో ఎవ్వరూ మనం ముందుగా చెప్పలేము. సో మీరు ఇలా మనం ఈ యూనిట్ 5 అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యూనిట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. మనం పీజీలో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఎలా చదువుతామంటే ఒక సెమ్ ఏమో ఇంటర్నేషనల్ ట్రేడ్ కింద, ఇంకొక సెమ్ ఏమో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కింద మనం చదువుతాం. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసి మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ గా మనం ఇందులో సిలబస్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఇందులో మనకి కాన్సెప్ట్స్, మెయిన్ బేసిక్ టూల్స్ ఉంటాయి కదా, ఇందులోనే అవన్నీ అడుగుతారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏదో స్కోప్, లేకపోతే దాంట్లో యొక్క డెఫినేషన్స్ ఎవరెవరు ఇచ్చారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, లేదా ఇంటర్ రీజనల్ ట్రేడ్ అంటే ఏంటి, లోకల్ ట్రేడ్ అంటే ఏంటి, దానికి ఎవరెవరు ఏమేమి చెప్పారు. నెక్స్ట్ దీని మీద మనకి టూల్స్ కూడా ఉంటాయి, ఆ టూల్స్ అడుగుతారు. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే డిఫరెంట్ థియరీస్ మనకు ఉన్నాయి. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ, కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ, ఎక్స్ట్రావోలియన్ థియరీ, నెక్స్ట్ ఫ్యాక్టర్ యూటిలైజేషన్ థియరం, ట్రావెల్స్ థియరీ, విండర్స్ థియరీ, ఇలా మనకి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. కానీ నెక్స్ట్ మ్యాక్సిమం ఇందులో మ్యాచింగ్ ఎక్కువ అడుగుతారు, థియరీస్ ఇస్తారు, ఆ థియరీస్ ఎవరు కనుక్కున్నారో చెప్పాలి. ప్లస్ మీకు ఏంటంటే
ఈ థీరీస్ చదివేటప్పుడు మీరు ఇయర్స్ కూడా నోట్ చేసుకోవాలి. ఆ థీరీ ఏ ఇదిలో వచ్చింది అంటే వీళ్ళు ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ లోనే ఫామ్ చేయమంటారు, డిసెండింగ్ ఆర్డర్ లోనే ఫామ్ చేయమంటారు. మీరు ఆ ఇయర్స్ పెట్టి ఫామ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే ఎగ్జిబిషన్స్ మనకి ఈ థీరీస్ అన్నింటిలో కొన్నేమో ఒకేలా ఉంటాయి, కొన్ని మారుతూ ఉంటాయి. ఆ మారిన ఎగ్జిబిషన్ ఏమో ఇచ్చి ఇందులో కాంది ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ ఇందులో వాళ్ళు ఏ ఎకనామిక్స్, అమెరికన్ ఎకనామిక్స్ లేదా జర్మన్, బ్రిటిష్ ఆ ఎకనామిక్స్ కూడా వాళ్ళు మ్యాచింగ్ అడుగుతారు. సో థీరీస్ కంపల్సరీ మిక్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మన అబ్సల్యూట్ అడ్వాంటేజ్ కానీ థీరీస్ చదివేటప్పుడు ఒక గూడ్స్ మార్చేయడానికి కానీ ఏమన్నా మిమ్మల్ని వాళ్ళు డెప్త్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రికార్డ్ లో థీరీస్ మనకు టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ వాళ్ళు ఎగ్జాంపుల్ మార్చి ఇచ్చి మిమ్మల్ని కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఏది లెస్ డిస్అడ్వాంటేజ్, నెక్స్ట్ ఏది అడ్వాంటేజ్, ఇలాంటివి అడిగేటప్పుడు మీరు కంపల్సరీ టేబుల్ మీద అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు డిఫరెంట్ గా అడుగుతారు థీరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండర్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ లో మనకి ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా గెయిన్ చేయాలి, లేకపోతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనం ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ లో చదువుతాము. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం మనం మ్యాక్రో ఎకనామిక్స్ లో కూడా చదువుతాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది సెమిస్టర్ కైనా అవ్వచ్చు లేకపోతే కాంపిటేటివ్ కైనా. కాంపోజిషన్ అండ్ ఈక్విలిబ్రియం, డిస్ఈక్విలిబ్రియం, అడ్జస్ట్మెంట్ మెకానిజం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, డిఫరెన్సియేషన్, అందులో నెక్స్ట్ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఆఫీషియల్ రిజర్వ్ అకౌంట్, అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, మీ కాంపోనెంట్స్ ఇచ్చి అందులో ఏ అకౌంట్ లోకి వస్తుంది అడుగుతారు. నెక్స్ట్ అందులో అడ్జస్ట్మెంట్ ఎలా చేయొచ్చు, నెక్స్ట్ అందులో ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం ఏంటి, లేదా డిస్ఈక్విలిబ్రియం రావడానికి కారణాలు ఏంటి, ఆ కారణాలు కూడా మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్, కాన్సెప్ట్స్ అండ్ థియరీస్. ఎక్స్చేంజ్ రేట్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేటు, ఇలా డిఫరెన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ అవి అందులో థియరీస్ కూడా మనకి చాలా థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ కూడా మీకు రావాలి. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అండ్ ఆర్బిట్రేజ్. నెక్స్ట్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్, ఎలా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా గెయిన్ అవ్వచ్చు, ఇలాగ మనం అడుగుతారు. ట్రేడ్ మల్టిప్లేయర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కూడా. అంటే మనకి మార్షల్ థియరీ ఉంటుంది, అబ్జార్ప్షన్ అప్రోచ్, సిడ్నీ అలెగ్జాండర్ అది ఉంటుంది. నెక్స్ట్ అవి ఇలా మనకి చాలా థియరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు జేకర్ ఎఫెక్ట్ ఇలా అడుగుతూ ఉంటారు. క్రిటిసిజమ్స్ ను కూడా వాళ్ళు ఎవరు క్రిటిసైజ్ చేశారు, ఎవరు దీన్ని సపోర్ట్ చేశారు అని కూడా మీకు ఆప్షన్స్ ఇస్తారు. అవి కూడా మీకు వచ్చి తీరాలి. ట్రేడ్ మల్టిప్లేయర్ లో కూడా కంపల్సరీ మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ మనకి ఎలా ఎక్స్చేంజ్ డిటర్మైన్ అవుతుంది అనే దాని మీద మనకి థియరీస్ కూడా ఉంటాయి. వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ ఇందులో చాలా మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టారిఫ్స్ అంటే ఏంటి, కోటాస్ అంటే ఏంటి, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఏమేమి ట్యాక్స్ డిటర్మైన్ చేస్తాయి ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ని, అయితే టారిఫ్ వల్ల మనకి ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అది డెవలపింగ్ కంట్రీస్ కి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మీరు టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బేజెస్ లో మీరు చదువుకుంటారు. నెక్స్ట్ డంపింగ్ అంటే ఏంటి, డంపింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, దాని మీద డంపింగ్ ఎలా కంట్రోల్ చేయడానికి ఏ ట్యాక్స్ చేస్తారు, కోటాస్, ఇవన్నీ మీరు ఇక్కడ చదువుతారు. నెక్స్ట్ గ్యాట్, డబ్ల్యూటీఓ, రీజనల్ ట్రేడ్ బ్లాక్స్, ఇలా మనకి చాలా ఉంటాయి. కస్టమ్స్ యూనియన్స్ కోసం నెక్స్ట్ ఎకనామిక్ యూనియన్ అని, సార్క్, నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, నెక్స్ట్ ఇంకా యాషన్, అలా మనకి వరల్డ్ బ్యాంక్, ఐబిఆర్డి, ఇలా ట్రేడ్ పాలసీ ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఏ సమావేశంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, నెక్స్ట్ దేని రిప్లేస్మెంట్ ఇది వచ్చింది, ఇవన్నీ మిమ్మల్ని ప్రతిదీ అడుగుతారు. లేకపోతే ఏ దేశానికి ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, దాని యొక్క నెక్స్ట్ ఎన్ని సమావేశాలు జరిగాయి, నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న పాలసీస్ లో వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఇప్పుడు డబ్ల్యూటీఓ కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది అనుకోండి, 3 అవి ఇచ్చి ఒక కాన్ జరుగుతారు, అవి కాన్ ఏదో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, దాని వాల్యూ గురించి, ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా రీజనల్ బ్లాక్స్ కోసం, లేకపోతే ఇలా మనకి ఎకనామిక్స్ ట్రేడ్ లో రీజనల్ ట్రేడ్ బ్లాక్స్ ఏంటి, నెక్స్ట్ అడ్డంకులు ఎలా ఉంటాయి, ఈ ఒక్కొక్క దేశాల మధ్య ఎలా కోఆపరేషన్ తో ముందుకెళ్తాయి, పక్క దేశంతో ఎలా బిహేవ్ చేస్తాయి, అవన్నీ కూడా ఇందులో చదువుతారు. నెక్స్ట్ యూనిట్ 7 పబ్లిక్ ఎకనామిక్స్. పబ్లిక్ ఎకనామిక్స్ అనగానే మనకి మార్కెట్ ఫెయిల్యూర్, రిమెడియల్ మెజర్స్. మార్కెట్ అంటే ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది, దానికి రిమెడియల్ మెజర్స్ ఏంటి, అసిమెట్రిక్ ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, పబ్లిక్ గూడ్స్ అంటే ఏంటి, ప్రైవేట్ గూడ్స్, మెరిట్ గూడ్స్, ఇలా మీకు డిఫరెన్సియేషన్ కూడా తెలియాలి. అప్పుడు ఎందుకంటే వాళ్ళు గూడ్ ఇస్తారు, దాని ఎగ్జాంపుల్ మీరు కింద ఆప్షన్స్ ఇస్తే అది ప్రైవేటా, మెరిటా, లేకపోతే పబ్లిక్ గూడ్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టర్నాలిటీస్, మనకి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నాలిటీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు,
పబ్లిక్ ఎక్స్పెండిచర్. మనకి పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెట్, వీటి గురించి ట్యాక్సెస్ ఎక్కువ మనం వీటి గురించి డిస్కస్ చేస్తాం పబ్లిక్ ఫైనాన్స్ అనగానే. సో పబ్లిక్ ఎక్స్పెండిచర్, అందులో వచ్చే ఫీజ్ కావచ్చు, ఎవరెవరు ఎలా చెప్పారు, దాని యొక్క నియమాలు ఏంటి ఉంటాయి కదా, సమానత్వంగా చేయాలి, ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ రెవెన్యూ, గవర్నమెంట్ ఎలా రెవెన్యూ వస్తుంది, ట్యాక్సెస్ వచ్చే రెవెన్యూ ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, మళ్ళీ ట్యాక్సెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమేమి ట్యాక్సెస్ వస్తాయి, అయితే స్టేట్ గవర్నమెంట్ ఏమేమి ట్యాక్సెస్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తే ఏ ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ పంచుకుంటాయి, స్టేట్ గవర్నమెంట్ విధించినవి ఆ రెండు కూడా ఎలా రెండు డివైడ్ చేసుకుంటాయి, అవి ఏ ట్యాక్స్ డివైడ్ చేస్తారు అనే వాటి మీకు క్లారిటీ ఉండాలి. సో ఇవి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్, రిగ్రెసివ్ ట్యాక్సెస్ ఇలా మీకు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, వాటి గురించి మీకు తెలియాలి, అడ్వాంటేజెస్ తెలియాలి, డిసడ్వాంటేజెస్ తెలియాలి, అలాగే మీకు ఎగ్జాంపుల్స్ కూడా తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సేషన్. రుణభారం మనకి ఏ విధంగా గవర్నమెంట్ ఇతరుల మీద విధిస్తే దానివల్ల ప్రజల నుంచి ఏ విధంగా నష్టాలు వస్తాయి, లేకపోతే వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనకి దానివల్ల టాక్సేషన్ మీద ఏమైనా భారం పడుతుందా, ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అలా అనేది కూడా మీరు దీంట్లో డిస్కస్ చేసుకుంటారు. అలాగే పబ్లిక్ డెట్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. పబ్లిక్ డెట్ అంటే ప్రభుత్వ రుణం, మనం దాని గురించి మాట్లాడడం, అందులో టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ ఎలా మేనేజ్ చేసుకుంటుంది, పబ్లిక్ డెట్ ఎక్కువైపోతే దాన్ని ఎలా ఏ విధంగా దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకుని మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటుంది గవర్నమెంట్, ఇవన్నీ మీరు ఇందులో చదువుతారు. పబ్లిక్ బడ్జెట్ అండ్ మల్టీప్లేయర్. మనకి బడ్జెట్ తెలిసి కదా, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది. పబ్లిక్ బడ్జెట్ అంటే ఏంటి, అందులో ట్యాక్సెస్ ఎలా రెవెన్యూ, నాన్ ట్యాక్స్ ఏమో ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఏ విధంగా దాన్ని డెవలప్ చేస్తారు, దాని మెయిన్ థీమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి మనం తీసుకున్నాము, ఇవన్నీ మనం దాని యొక్క స్ట్రక్చర్ అంతా చదువుతాం. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. ఫిస్కల్ పాలసీ మనకు తెలిసిందే, మానిటరీ పాలసీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది, సెంట్రల్ బ్యాంక్, అందులో బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఫిస్కల్ పాలసీకి వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అక్కడ మనకి సెంట్రల్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటుంది. సో ఫిస్కల్ పాలసీ చేసేటప్పుడు ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు యూజ్ చేసి మనకి ఈ ఇన్ఫ్లేషన్ అని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మనకి ఈ పబ్లిక్ ఎకనామిక్స్ లో మనం డిస్కస్ చేస్తాం. నెట్ మీరు చేయాలి, నెట్ వెళ్ళాలనుకునే కూడా ఈ సిలబస్ ఫాలో అవుతారు. మనకి ఇప్పుడు 7 మాడ్యూల్స్ అయ్యాయి, ఇంకా 3 మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ 3 మాడ్యూల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్ యూనిట్ 8 గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ మనం ఇది కూడా పేపర్ చదువుతాం, మాక్సిమం అన్ని పేపర్స్ కూడా మనం పీజీలో చదివే పేపర్సే, కానీ దానిలోనే సిలబస్ మనం ఇక్కడ చదువుతాం. కానీ అక్కడ ఏంటి మన డిఫరెన్స్ అంటే యూజీసీ నెట్ కి మనం చదివిన కాన్సెప్ట్ మాత్రమే చదివిన ఎగ్జామ్ రాస్తాం, కానీ ఇక్కడికి ఏంటంటే ఆ చదివిన కాన్సెప్ట్ కి ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతారు. అంటే టెక్స్ట్ బుక్ లో మాత్రం మనకి ఎక్స్టెన్షన్ కనబడుతుంది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నింటి మనం డెప్త్ చదివితే మీరు దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, డిఫరెన్సియేషన్ అంటే ఏమిటి, నెక్స్ట్ వీటికి ఒక్కొక్కరు చాలా మంది డెఫినేషన్స్ ఇచ్చారు. మనకి ఏంటంటే అక్కడ డెఫినేషన్ చెప్పేసి దాన్ని ఎవరు ఇచ్చారో కనుక్కోమంటారు. సో మనం అన్ని డెఫినేషన్ ఇందులో వచ్చి తీరాల్సిందే. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనకి డెవలప్మెంట్ థియరీస్ ఉంటాయి, అలాగే గ్రోత్ థియరీస్ ఉంటాయి. మనకి ఇక్కడ ఆర్మ్ స్మిత్, రికార్డో, మార్క్స్, షుంపీటర్, రోస్టో, బ్యాలెన్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, బిగ్ పుష్ అప్రోచ్, ఇలా మనకి హర్షమన్ ఏమో బ్యాలెన్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ లో మనకి రాడ్డన్ నక్సే వీళ్ళందరూ మనకి చాలా థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ మనకి ఇక్కడ చదవాల్సిందే. ఆర్మ్ స్మిత్, రికార్డో థియరీస్ ఇవన్నీ చదువుతా పాటు ఏ థియరీకి ఏది డిఫరెన్సియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఏ థియరీకి ఎవరు క్రిటిసైజ్ చేశారు, నెక్స్ట్ థియరీ దీనిలో క్రిటిసిజమ్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ డెవలప్ చేస్తారు. లేబర్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, లేకపోతే ఫ్యాక్టర్స్ ఏవి కాన్స్టిట్యూట్ చేశారు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఈ డెవలప్మెంట్ థియరీస్ అయితే ఇవి, గ్రోత్ థియరీస్ ఏంటంటే హారెడ్ డోమర్ మోడల్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులో కంపల్సరీ బిట్ వస్తుంది. నెక్స్ట్ సోలో, రోబిన్సన్, కాల్డర్, ఇలా వీళ్ళందరూ కూడా గ్రోత్ సంబంధించి థియరీస్ డెవలప్ చేశారు, అవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ప్రోగ్రెస్ లో డిసెంబాయిడెడ్ అండ్ ఎంబాడెడ్ ఎండోజినస్ గ్రోత్ మోడల్స్ ఇలా మనకి ఉంటాయి. నెక్స్ట్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మనకు ఒక డెవలప్మెంట్ చాలా ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఆర్థిక అభివృద్ధి సూచికలు తెలుగులో కావాల్సి వస్తాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,
పీక్యూఎల్ఏ, ఎస్డిజిఎస్ ఇలా మనకి ఇండికేటర్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మనకి ప్రజెంట్ ఏ దేశాల్లో టాప్ లో ఉన్నాయి, మన దేశం ఏ ర్యాంక్ లో ఉంది, ఇవన్నీ అడుగుతారు, అవి చూసుకోండి. నెక్స్ట్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీస్, కాన్సెప్ట్స్ అండ్ మెజర్మెంట్. పావర్టీని ఎలా మనకి క్యాల్కులేట్ చేయాలి, దాని మెథడ్స్ ఏమో ఉన్నాయి, అవన్నీ మనకి ఉంటాయి కదా, ఆ మెథడ్స్ క్యాల్కులేట్ చేసుకోండి. సోషల్ సెక్టర్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ ఇలా మనకి చాలా ఉంటాయి. అవన్నీ మీరు నోట్స్ అవి ప్రిపేర్ చేసుకోండి. ఇది మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ యూనిట్ 9 ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్స్ అండ్ డెమోగ్రఫీ. మన డెమోగ్రఫీ అయితే మన పీజీలో స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు పీజీలో అయితే మాకు ఉండేది. సో ఇందులో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ మనం మెయిన్ పేపర్ గా చదువుతాము. సో డెమోగ్రఫీ కూడా ఇందులో కలిపారు. సో ఎన్విరాన్మెంటల్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్, అసలు ఎన్విరాన్మెంట్ గురించి చదవాలి. ఇందులో మనకి పొల్యూషన్స్ అవి వస్తుంటే వాటి గురించి అవగాహన రావాలి. మార్కెట్ ఫెయిల్యూర్ గురించి చదవాలి. కోర్స్ థియరం, మైగ్రేషన్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, నెక్స్ట్ కాంపన్సేషన్ క్రైటీరియా, వాల్యుయేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ గూడ్స్ గురించి, వాటి వాల్యూస్ కోసం థియరీస్ ఆఫ్ పాపులేషన్ థియరీస్ చాలా ఉంటాయి మనకి, వాటి గురించి మనం మాట్లాడతారు. ఇక్కడ కాన్సెప్ట్స్ అండ్ మెజర్స్, ఫెర్టిలిటీ కానీ, నెక్స్ట్ మోర్బిడిటీ కానీ, మొటాలిటీ కానీ, ఇవన్నీ మనం ఏ మెజర్మెంట్స్ తీసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది మీరు చదువుకోవాలి. ఏజ్, స్ట్రక్చర్, డెమోగ్రఫీ, డివిడెండ్ గురించి మనకి రావాలి. నెక్స్ట్ లైఫ్ టేబుల్, ఇవన్నీ మనకి ఇవేమో డెమోగ్రఫీలోకి వస్తాయి, పైవేమో ఇవి ఎన్విరాన్మెంట్ లోకి వస్తాయి. సో ఇలా మనకి డిఫరెంట్ గా మనకి రెండింటిని కూడా కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వీటిని కూడా మనకి ప్రజెంట్ ట్రెండ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ ఇండియాలో ఏజ్ ఎంతమంది స్ట్రక్చర్స్ ఇలా మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పాపులేషన్ కూడా వచ్చింది కాబట్టి పాపులేషన్ థియరీస్ కూడా మనం చదవాలి. ఏ థియరీ ఏది ఇండికేట్ చేసింది అనేది మనకి ఈ మ్యాచింగ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మాడ్యూల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ యూనిట్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ కూడా మనం చదువుతాం, ఫస్ట్ సెమ్ లో చదువుతాం. ఇండియన్ ఎకనామిక్ పాలసీ 1 అని, సెకండ్ సెమ్ లో ఇండియన్ ఎకనామిక్ పాలసీ 2 అని మనం చదువుతాం. అట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ ఎకానమీ మనకి గ్రూప్స్ రాయడానికి కావచ్చు, సివిల్ సర్వీసెస్ లో కూడా మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. సో ఇందులో మనకి మెయిన్ వస్తుంది ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా, ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్. మనకి ఇండియన్ ఎకానమీ అనేసరికి మనకి డేటా ఎక్కువ అడుగుతారు. లాస్ట్ 10 years నుంచి మనకి ఏమైనా డేటా వాళ్ళు అడగచ్చు. 1997 లో ఎంత ఉంది గ్రోత్, ప్రజెంట్ ఎంత ఉంది, ఆ ఎంత జీడిపి ఎంత పెరిగింది, లేకపోతే ఆ పర్సంటేజ్ ఎంత, బడ్జెట్లు అడుగుతారు ఎక్కువ. బడ్జెట్స్ లో ఎకనామిక్ సర్వే ఇవన్నీ వస్తాయి కదా ఎవ్రీ ఇయర్, వాటి నుంచి లాస్ట్ 2017 లో అడగచ్చు. వాళ్ళ ఇష్టం, మళ్ళీ ఏ విధంగా వాళ్ళు అడుగుతారు. లేదా ఏ సెక్టర్ కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎంత అలొకేట్ చేశారు, వాళ్ళంతా మిమ్మల్ని ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ మీద కూడా మీకు ఇందులో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా, ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్. నెక్స్ట్ అగ్రికల్చర్, దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, గ్రోత్, మేజర్ ఛాలెంజెస్, పాలసీ రెస్పాన్సెస్. గవర్నమెంట్ ఏమేమి దీని మీద పాలసీ చేసింది, మనం ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, దాని యొక్క గూడ్స్ కావచ్చు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడతాము. సర్వీసెస్ అంటే సర్వీసెస్ సెక్టర్ యొక్క స్ట్రక్చర్, ప్యాటర్న్, పాలసీ ఇంప్లికేషన్స్ ఇవన్నీ మనం ఇందులో చదువుతాం. మళ్ళీ సర్వీస్ సెక్టర్ లో గవర్నమెంట్ ఏమేమి ఇంప్లికేషన్స్ తీసుకొచ్చింది, ఎంతవరకు అవి ప్రాపర్ వేలో వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ రెండింటిలో కూడా మనకి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఇష్యూస్, పాలసీ రెస్పాన్సెస్, ఇవన్నీ కూడా ఏవేవి పాలసీస్ వచ్చాయి, లేదా అక్కడ యువతను ఎంకరేజ్ చేయడానికి ఏ విధమైన పాలసీస్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకుంటే ఎక్కువ వెల్ఫేర్ ప్రోగ్రామ్ జనరేట్ చేస్తున్నారు కదా, రూరల్ గా కావచ్చు, అర్బన్ గా కావచ్చు. మీరు అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మీరు అవన్నీ ఏ ప్రోగ్రామ్, దాని మెయిన్ థీమ్ ఏంటి, ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు, ఎంత మందికి యూజ్ అవుతుంది, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మీరు ఇప్పుడు ఐఆర్డిపి ఇలా చాలా ఉన్నాయి కదా మనకి, అవి అప్పుడు డెలివరీ ఇంకా చాలా వచ్చే ప్రోగ్రామ్స్ మనకి, అవన్నీ మీరు ఐడియా రావాలి. అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చాయి, దాని యొక్క మెయిన్ థీమ్ ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే అవి మ్యాచింగ్ లో అడుగుతారు. ఎక్కువ మ్యాచింగ్ అడిగేటప్పుడు మీరు అవి రాస్తారు. నెక్స్ట్ పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ మనకి ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి మెజర్మెంట్స్ అని పోవడానికి తీసుకున్నారు, అది ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఇవన్నీ మీరు పాలసీ సజెషన్స్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ చదువుకుంటారు. నెక్స్ట్ ఫారిన్ ట్రేడ్,
అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ఇండియన్ ఎకానమీ యొక్క స్ట్రక్చర్ అంతా మీకు ఇస్తుంది. ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉంటాయి, నేషనల్ డొమెస్టిక్ గా ఎలా ఉంది, మన యొక్క టారిఫ్స్ అని క్వార్టర్స్ ఎలా వేస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇందులో కంపల్సరీ మీరు చదువుకుంటారు. అంటే ఓవరాల్ స్ట్రక్చర్ ఇప్పుడు మనం మైక్రో తీసుకున్న మ్యాథ్స్ ఇవన్నీ చదువుతారు కదా పబ్లిక్ ఎకనామిక్స్, వాటన్నిటిని మనకి ఇండియన్ ఎకానమీలో మనం ఇండియా గురించి మాట్లాడుకుంటాం. ఇండియన్ ఎకానమీలో అర్థమైందా? ఫారిన్ ట్రేడ్ మన ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కదా అనుకుంటాం. అందులో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో ఏం చేస్తాం, దాని యొక్క మెయిన్ థియరీ పార్ట్ చదువుకున్న బేస్ అది ఇండియాలో దాని యొక్క రోల్ ఎలా ఉందో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫారిన్ ట్రేడ్ స్ట్రక్చర్ అండ్ డైరెక్షన్, డైరెక్షన్ తో ఏ దేశాలకు వెళ్తున్నాయి, నెక్స్ట్ ఏ దేశాలను ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ షీట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా అంటారు క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంది, కరెంట్ అకౌంట్ లేకుండా డెబిట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ క్రెడిట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ ఎంత ఎలా ఉంది, అఫీషియల్ రిజర్వ్ అకౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఇందులో చదువుకుంటాం. ఫ్లో ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ విదేశాలకు మన దేశాల నుంచి వచ్చేవి కావచ్చు, మన దేశం విదేశాలు పంపించి క్యాపిటల్ కావచ్చు, ట్రేడ్ పాలసీస్ ఇవన్నీ మనకి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ట్రేడ్ పాలసీస్ తయారు చేస్తూ ఉంటారు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఉండవలసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ ఇవన్నిటికీ కూడా. సో అందులో ఫిజికల్ గా సోషల్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, సో గవర్నమెంట్ అది పబ్లిక్ సెక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ ఏ సంస్థలు దాని పెట్టుబడులు ఉన్నాయి, ఇవన్నీ మీరు చదువుకుంటారు. నెక్స్ట్ రిఫార్మ్ ఇన్ ల్యాండ్ లేబర్ క్యాపిటల్ మార్కెట్స్ మీద మొత్తం లేబర్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ వీటన్నిటి మీద మీకు రిఫార్మ్స్ ఏ విధంగా వచ్చాయో చూసుకుంటారు. సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే చెప్పాను కదా, ఏ విధంగా ట్యాక్సెస్ విధించుకుంటారు, ఎవరెవరు ఎలా దాన్ని పంచుకుంటారు, ఇవన్నీ మీరు ఇందులో చదువుతారు. ఫైనాన్స్ కమిషన్స్, ఫైనాన్స్ కమిషన్స్ మనకి వస్తూ ఉంటాయి కదా, ఆ మొత్తం ఎన్నో ఫైనాన్స్ కమిషన్ కి ఎవరెవరు చైర్మన్ వాళ్ళు అందులో ఎవరెవరికి ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏ నుంచి ఏ వరకు వర్క్ చేశారు, నెక్స్ట్ ఆ టేబుల్ అంతా మీరు చదువుకుంటారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఇవన్నీ కూడా మీకు అందులోకి వస్తాయి. నెక్స్ట్ పావర్టీ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రాసాం కదా, ఇదే మళ్ళీ రాసాను. పావర్టీ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మీరు మొత్తం ఇక్కడ ఐడియా రావాల్సిందే. ఇందులో మీకు డేటా వైజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మీకు ఏంటంటే జనరల్ గా కొద్దిగా మీకు గ్రిప్ అయితే ఉండాలి. డేటా లాస్ట్ డేటా కానీ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటారు. మీకు ఎక్కువ బుక్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి మనకి మార్కెట్ లో. మైక్రో ఎకనామిక్స్ కావచ్చు, మ్యాక్రో కానీ స్టాటిస్టిక్స్, ఇలా మనకి ఎన్విరాన్మెంట్ లో ఏ బుక్స్ తీసుకున్నా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఆ బుక్స్ అన్ని మీకు తగ్గట్టు చూసుకోండి. ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయనుకోండి, అవి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రాస్తారు, ఆ లాంగ్వేజ్ మనం అంతగా చెప్పలేకపోవచ్చు, చదువుకోలేకపోవచ్చు. సో మనకి మన లాంగ్వేజ్ తగ్గట్లు మనకి కొద్దిగా సింపుల్ టర్మ్స్ యూజ్ చేస్తారు అనుకోండి, అది మనం చదువుకుంటాం. లేదు కొద్దిగా టఫ్ గా ఉంటే కొద్దిగా టఫ్ అయినా పర్లేదు చదువుకునే వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. మనకి ఎంఎల్ జింగాన్ ఉంటుంది, అకుజా ఉంటాయి, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూసుకుని మీరు సక్సెస్ఫుల్ గా మీ సెకండ్ పేపర్ అయిన ఎకనామిక్స్ మీద మీరు గుర్తు తెచ్చుకోండి, సిలబస్ అంత మీద. దాన్ని బట్టి మీరు ఇప్పుడున్న టైం బట్టి మీకు ఎంత టైం ఉంటుంది, దేనికి ఎంత టైం కేటాయించుకోవాలనేది మీకున్న నాలెడ్జ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క మైక్రో ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్టాటిస్టిక్స్ అంటే బాగా చేస్తారు. సో ఇష్టం ఉన్నది త్వరగా వచ్చేదేమో కొద్దిగా తక్కువ టైం వేసుకుంటూ, కష్టంగా ఉన్న దానికి కొద్దిగా మీరు ఎక్కువ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీ ఎగ్జామ్ ని యూజీసీ నెట్ ని మీరు క్వాలిఫై అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.